హలో ఫుడీస్, వెల్కమ్ టు సిట్ ఫుడ్ డిలైట్స్. సిట్ ఫుడ్ డిలైట్స్లో ఈరోజు ఎంతో టేస్టీగా చికెన్తో ఈక్వల్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మెంతి టమాటో కూర నేర్చుకుందాం. నిజంగా అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్స్కి చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరు పుల్కాలో తినండి, రైస్లో తినండి, పూరీలో తినండి, దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది. నేర్చుకునే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా సింపుల్గా ఉండే ఈ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టేసుకొని, కడాయి వేడెక్కాక తగినంత నూనెని యాడ్ చేయండి. నూనె వేడెక్కాక మాత్రమే మనం తిరగమూత గింజలు యాడ్ చేయాలన్నమాట. నూనె వేడెక్కాక జీలకర్రని యాడ్ చేయండి. మీకు కావాలి అంటే పచ్చిపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ఉప్పు వేసేయండి. ఎందుకంటే మనం ఆనియన్స్ వేసాక అవి తొందరగా వేగాలి అంటే ఉప్పు వేయడం వల్ల చాలా తొందరగా వేగిపోతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలతో సహా వేగాలి. ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి మెంతి కూరని తీసుకోండి. దీన్ని చిన్ని మంతం అంటారనమాట. మనం పెద్దది కనుక మెంతం తీసుకుని ఇంకా వగరు ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్నగా ఉన్నటువంటి 2 ఆకులు వచ్చినటువంటి ఈ మెంతిలో మంచి పోషకాలు ఉంటాయి. అలాగే కొద్దిగా వగరు కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత పసుపుని యాడ్ చేయండి. ఇందాక ఆల్రెడీ మనం ఉప్పు వేసేసుకున్నాము. తర్వాత కారాన్ని యాడ్ చేసేయండి. వీటితో పాటు సన్నగా తరిగినటువంటి టమాటోని ఇప్పుడు యాడ్ చేయండి. ఈ టమాటోలు బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇవి కుక్ అవ్వడానికి మినిమం 10 మినిట్స్ టైం పడుతుందండి. మీకు 10 మినిట్స్ తర్వాతే ఇవి కుక్ అవుతాయి. అంటే మూత పెట్టేసేసి వదిలేయండి. దీంట్లో ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసాం కాబట్టి మనం 10 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మనకి తెలుస్తుంది. నొక్కి చూస్తే టమాటోని చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే చక్కగా కలియ తిప్పుకోవాలి, మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. చాలామంది భయపడుతూ ఉంటారు, మెంతి కూర అనగానే వగరుగా ఉంటుందేమోనని. మధుమేహం వ్యాధుల ఉన్నవారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. మీకు టమాటాలో ఉన్నటువంటి పులుపు సరిపోతే ఓకే, లేకపోతే కొద్దిగా అంటే ఒక 2 టీ స్పూన్ల చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఇంతేనండి, కుక్ అయిపోయింది మనకి మెంతి టమాటో కర్రీ. చెప్పాను కదా మీకు, దీన్ని మీరు ఎలా అయినా చపాతీలో కానీ, పూరీలో కానీ, అన్నంలో కానీ దేంట్లో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీస్ కోసం సిట్ ఫుడ్ డిలైట్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది.